కంటి సమస్యలను ప్రాథమిక దశలో గుర్తించి చికిత్సను అందించడం ద్వారా అంధత్వ సమస్యలను నివారించవచ్చని లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్, మాజీ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణలు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ ఆధ్వర్యంలో జగంపేట లయన్స్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో జరిగిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ప్రారంభ కార్యక్రమానికి వారు అతిథులుగా హాజరయ్యారు. గ్రామంలో ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిబిరంలో అన్ని రకాల నేత్ర పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అవసరమైన వారికి జగ్గంపేట కంటి ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్లు చేస్తామన్నారు. జనసేన నాయకుడు జి శ్రీరాములు మాట్లాడుతూ పంతం నానాజీ ఆదేశాల మేరకు కంటి వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ ప్రెసిడెంట్ జీజే ప్రకాష్, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు వజ్రపు కోటేశ్వరరావు, చిట్నేడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇంద్రపాలెం గ్రామంలోని ముసలమ్మ తల్లి గుడి వద్దన్న అప్పర్ ప్రైమరీ స్కూల్ నందు లయన్స్ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ ప్రెసిడెంట్ ప్రకాష్ గారు, వారి యొక్క సభ్యులు అందరూ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం జరిగింది. దీని ఇప్పుడే మా లయన్స్ గవర్నర్ ఈశ్వర్ కుమార్ గారు ఇనాగరేట్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా సుమారు 100 మంది పైగా వచ్చి వాళ్ళు నేత్ర పరీక్షలు చేయించుకున్నారు. ఇందాక మా గవర్నర్ గారు చెప్పినట్టుగా వీరికి ఐఓఎల్ ఆపరేషన్స్ జగ్గంపేట ఐ హాస్పిటల్ ఉచితంగా చేస్తారు. చాలా మంచి లెన్సులు వేయడం కానీ, క్వాలిటీ కేర్ తీసుకోవడం కానీ అంతా కూడా ఉంటుంది. ప్రజలందరినీ కోరేది ఏంటంటే ఇలాంటి వైద్య శిబిరాలు లయన్స్ క్లబ్ తరఫున మరి ఎక్కడైనా ఏర్పాటు చేస్తాం, కాకినాడ పరిసర ప్రాంతాలకు కాదు, తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా. కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకోమని, ఒకవేళ ప్రజలు ఎక్కడైనా అవసరమైతే మా లయన్స్ క్లబ్ సభ్యుల్ని ప్రకాష్ గారిని వీళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు అక్కడ కూడా ఏర్పాటు చేస్తారు కొత్తగాని ఇంకో శిబిరం. మరి శ్రీరాములు గారు అని చెప్పి ఇక్కడ జనసేన మండల ఉపాధ్యక్షులు గారు ఉన్నారు. వారు కూడా ఇక్కడ అందరూ ప్రోపగాండా చేయడానికి కానీ లేకపోతే వీరికి హెల్ప్ చేయడం కానీ చాలా బాగా చేశారు. మన లయన్స్ జిల్లాలోని క్లబ్ గోల్డెన్ జూబ్లీ వీరు చాలా వినూత్న కార్యక్రమాలు చేస్తూ మంచి సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మాకు ఉన్న పర్మనెంట్ ప్రాజెక్ట్ జగ్గంపేటలో హై హాస్పిటల్ ఉంది. దాని సహకారంతో ఈరోజు ఇక్కడ ఈ కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఇక్కడ వచ్చిన పేషెంట్స్ని ఎవరికైనా ఆపరేషన్లు అది అవసరమైతే కనుక జగ్గంపేటలో మా హాస్పిటల్లో వాళ్ళకి ఉచితంగా ఆపరేషన్ చేయించడానికి ఏర్పాటు చేసి ఈ కంటి వైద్య శిబిరం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఏర్పాటు చేసిన మన గోల్డెన్ జూబ్లీ సభ్యులకు, అదేవిధంగా జగ్గంపేట హై హాస్పిటల్ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, మా హాస్పిటల్లో కంటి హాస్పిటల్ చాలా చక్కని పేరు వచ్చింది. 6-8 నెలల నుంచి ఇంచుమించు రోజుకి 15 ఆపరేషన్ల వరకు అక్కడ క్యాటరాక్ట్ ఆపరేషన్లు జరుగుతున్నాయి. అన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. పేషెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.